వచ్చే ఎన్నికల్లో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఏది? అసలు ఏ ఇష్యూ నేతల తలరాతల్ని డిసైడ్ చేయబోతోంది? ఢిల్లీలో మోడీ నుంచి ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు వరకు పోటీలో ఎవరు ముందుంటారో, ఎవరు పై చేయి సాధిస్తారో డిసైడ్ చేయబోతున్న ఫ్యాక్టర్ ఏదో తెలుసా? టెక్నాలజీ, ఏఐ, మీడియా సపోర్ట్ ఇవన్నీ అనుకుంటున్నారా? ఇవన్నీ ఎలాగో వాడుతూనే ఉన్నారు కదా, వాడి ఆల్రెడీ అరిగిపోయినాయి కూడా. ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంటరాక్టివ్ అథెంటిసిటీ. ఇదిగో చూసారా, ఇంటరాక్టివ్ అథెంటిసిటీ అంటే ఏంటి? ఈ మధ్యన కనబడిన ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంపాక్ట్ అర్థమవుతుంది. ఆ తర్వాత బీజేపీ, మోడీ కేంద్రంలో ఎందుకు జాగ్రత్త పడుతున్నారో, ఎందుకు ఆలోచనలో పడుతున్నారో కూడా ఈ ఇంటరాక్టివ్ అథెంటిసిటీ మనకి చెప్తా ఉంది. ఇది కేవలం ఢిల్లీ రాజకీయాలకు సంబంధించింది కాదు. అసలు ఈ ఇంటరాక్టివ్ అథెంటిసిటీ ఐఏ అంటే ఏంటో తెలిస్తే గనక, ఏఐ కంటే కూడా ఈ ఐఏ ఎంత ఇంపాక్ట్ఫుల్ అర్థమైతే గనక 2029లో ఎవరికి అడ్వాంటేజ్ ఉందో మన కళ్ళ ముందు కనపడుతుంది వాస్తవం. మరి చెక్ చేద్దామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. వీడియోలు క్రియేట్ చేస్తా ఉన్నారు, రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు, రాజకీయానికి వాడుతా ఉన్నారు. అన్ని రకాలుగాను ఏఐ మన జీవితాలని, మన బిడ్డల భవిష్యత్తుని, ఏది సాఫ్ట్వేర్ రంగం లాంటి చోట్ల నేరుగా ఉద్యోగుల్ని భర్తీ చేస్తూ మన జీవితాలతో ఏఐ ఆడుతూ ఉంది కదా. మరి దీన్ని మించిన ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఏముంది, ఎస్పెషల్లీ రాజకీయాల్లో? అయ్యే చెప్పా కదా, ఇంటరాక్టివ్ అథెంటిసిటీ. ఏంటి ఇంటరాక్టివ్ అథెంటిసిటీ అనేది తెలియాలంటే రీసెంట్ గా జరిగిన ఒక డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలి మనం. ఏంటి ఆ డెవలప్మెంట్? రాఘవ్ చద్దా ఆప్ ఎంపీ మరో 6గురిని కూడగట్టుకుని బీజేపీలో చేరిపోయారు కదా. ఉన్నట్టుండి ఆయన ఫాలోయర్లు ఇన్స్టాగ్రామ్ లో 2 మిలియన్లకు పైగా తగ్గారు కదా, అంటే 20 లక్షల మందికి పైగా కొద్ది గంటల్లోనే. కారణం ఏంటి? క్రెడిబిలిటీ అంటారేమో. ఇది అంతకంటే లోతైన విషయం, పెద్ద మ్యాటర్. ఎలాగంటే ఆ అన్ఫాలో చేసిన వాళ్ళందరూ జెన్జీ, అంటే ఈ జనరేషన్ పిల్లలు, 25 ఏళ్ళు కాస్త అటు ఇటుగా ఉన్నవాళ్ళు, 97 తర్వాత పుట్టిన వాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళందరూ రాఘవ్ చద్దాని చూసి, అరే ఇంతకాలం నువ్వేదో సబ్జెక్ట్ ఓరియంటెడ్ అనుకున్నామే, నువ్వు రాజకీయంగా ఇలాంటి పనులు చేస్తుంటావా, నువ్వు బీజేపీ ఏజెంట్ లాగా బిహేవ్ చేసావు అని అన్ఫాలో అయ్యారు కదా. ఇది కేవలం జెన్జీ ట్రెండ్ మాత్రమే కాదు, ఇది ఒక పొలిటికల్ అండ్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఉన్న మనస్తత్వం. అదే ఇంటరాక్టివ్ అథెంటిసిటీ అంటే. అంటే ఇంటరాక్షన్ అంటే తెలుసు కదా మనకి, ఒక వ్యక్తి మరొకరితో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవడం, కళ్ళలో కళ్ళు పెట్టి చూసేంత కాన్ఫిడెన్స్ ని చూపించడం. అథెంటిసిటీ అంటే అలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్న వ్యక్తి సబ్జెక్ట్ ఎంత, డెప్త్ ఎంత, కనెక్ట్ ఎంత, అవగాహన ఎంత తెలుసుకుని కన్ఫర్మ్ చేసుకుని ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవుతారు అనమాట. ఎస్పెషల్లీ రాఘవ్ చద్దాకి సబ్జెక్ట్ ఉందని ఆయన న్యూ జనరేషన్ పొలిటికల్ థింకర్ అనుకుని వీళ్ళందరూ ఫాలో అయ్యారు. తీరా చూడబోతే ఆయన అధికారంలో ఉన్న పార్టీతో చేతులు కలిపేసరికి నమ్మిన పార్టీని దెబ్బతీయడమే కాదు, మేం పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నువ్వు కోల్పోయావు అని చెప్పడానికి అన్ఫాలో చేశారు. ఈ ట్రెండ్ జెన్జీ ఆలోచన ధోరణిని పట్టి చూపించే ఒక కీలకమైన విషయం. ఎందుకు కీలకం? మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, దేశ జనాభాలో 65% మంది 45 ఏళ్ల లోపు వాళ్ళు ఇండియాలో. ఎంత పెద్ద నెంబర్ ఇది. ఏపీలో కూడా అంతే. రాజకీయం విషయానికి వస్తే రేపు 29లో ఓటు అయిపోయే వాళ్ళలో దాదాపు 68%, పర్టికులర్ గా చెప్తున్నా 68% 50 ఏళ్ల లోపు వాళ్ళు. అంటే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, వాడేవాళ్ళు, అర్థమయ్యేవాళ్ళు. అందులో జెన్జీ లెక్క తీసుకుంటే దాదాపు 25%, అంటే 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు. అంటే 4 ఓటర్లో ఒకళ్ళు జెన్జీ, ఇంకొకరు టెక్నాలజీ తెలిసిన వాళ్ళు. అందుకోసమే దేశంలో అయినా, అంటే జాతీయ స్థాయిలో ఢిల్లీలో అయినా, ఏపీలో అయినా కానీ ఈ ఇంటరాక్టివ్ అథెంటిసిటీ ఐఏ అనే ఫ్యాక్టర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అయిపోయింది. నెక్స్ట్ అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. క్యాంపెయిన్ ని ఈ ఐఏ ఇంటరాక్టివ్ అథెంటిసిటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాహుల్ గాంధీ భారీ సభలు పెట్టడం కంటే, భారీ ప్రకటనలు చేయడం కంటే పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవడం మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు కదా, ఎస్పెషల్లీ యూత్. ఎన్నికల ప్రచార సమయంలో ఉధృతంగా ఇలా ఇంటరాక్ట్ అవుతారు. మిగతా సమయాల్లో కూడా టెక్నాలజీ గురించి, ఫైనాన్షియల్ ట్రెండ్స్ గురించి, సిచ్యువేషన్స్ గురించి, కరెంట్ టాపిక్స్ గురించి ఎక్కువగా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటారు కదా. ఇక చూడండి, ఇక్కడ పిల్లలతో కార్ ఇంజిన్ గురించి మాట్లాడారు, అలాగే హెలికాప్టర్ గురించి మాట్లాడిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఆర్థిక రంగం గురించి మాట్లాడిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బీహార్ లాంటి చోట్ల అయితే ఈ జనరేషన్ వాళ్ళతో విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడి ఉంటాయి. ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ आप खिलाफ है या इसको सपोर्ट करते हैं? అలాగే రైతులతోనూ, మత్స్యకారులతోనూ న్యూ ట్రెండ్స్ ఎలాగున్నాయి, టెక్నాలజీతో, ఇన్నోవేషన్ తో ఎలాగా బెటర్ గా లాభాలు సాధించవచ్చు వ్యవసాయంలో అని మాట్లాడడం ఉంటుంది కదా. ఇదే ఇంటరాక్షన్ అంటే. మరి అథెంటిసిటీ అంటే అలా మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ చెప్పే ఎగ్జాంపుల్స్ గానీ, వాడే పదాలు గానీ, ఆయన చూపించే ఎక్స్ప్రెషన్స్ గానీ ఎదుటి వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి అనేది అథెంటిసిటీ. ఒకవేళ ఎదురుగా మాట్లాడుతున్న వ్యక్తికి సబ్జెక్ట్ ఉంది అనుకున్నాం అనుకోండి, అర్థం చేసుకునో ఆశ్చర్యపోయో
మనం కనెక్ట్ అయ్యామనుకోండి, ఆ కనెక్ట్ కేవలం ఆ వీడియోలో కనపడే 25-30 మందికో 100 మందికో సంబంధించిన విషయం కాదు. ఆ వీడియో వేలు లక్షల కోట్ల మందికి రీచ్ అవుతుంది కదా ఆన్లైన్ లో. వాళ్ళందరిలోనూ అలాంటి అభిప్రాయమే క్రియేట్ చేస్తా ఉంది. అందుకోసమే దీన్ని ఇంటరాక్టివ్ అథెంటిసిటీ అంటున్నారు. ఈ మోడల్ వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతోంది. మీరు భారీ సభలు చేశారా, రోడ్ షోలు పెట్టారా, హామీలు ఇచ్చారా అనే దానికంటే మీరు ఎంత అథెంటిసిటీ చూపించబోయారు అనేది క్రూషియల్ అవుతుంది. అంటే ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్యూరిటీకి చెక్ అనమాట. మరి సబ్జెక్ట్ ఉండాలి, ప్యూరిటీ ఉండాలంటే అందరికీ ఉండే విషయమేనా? ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లో కనపడిన ఒక ట్రెండ్ తో చెక్ చేద్దాం. మోడీ బెంగాల్లో ప్రచారం చేస్తూ ఇలా ఒక చిన్న బోట్ లో కెమెరాతో ఫోటోలు తీస్తూ కనపడ్డారు కదా. ఈ విజువల్ మీద, ఈ ఫోటో మీద చాలా రకాల ట్రోలింగ్ నడిచింది. నిజంగా ఫోటోగ్రఫీ తెలుసుంటే గనక కెమెరాని హ్యాండిల్ చేసే తీరు ఎలా ఉంటుంది అని వివరించడంతో మొదలుపెట్టి ఎందుకు షో ఆఫ్ చేస్తున్నారు అని చెప్పి వచ్చిన రియాక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అందులో అథెంటిసిటీ మిస్ అయింది. రేపు గనక రాజకీయాల్లో ఈ ఇంటరాక్టివ్ అథెంటిసిటీనే ఎజెండా అయితే గనక ఢిల్లీలో పోటీ తీవ్రంగా ఉన్నట్టు. మోడీ వర్సెస్ రాహుల్, అంతే కదా. ఓటర్లలో ఎక్కువ మందికి 60% మందికి పైగా టెక్నాలజీ అర్థమవుతోంది. జెన్జీ 25% పైగా ఉంది కదా. అందుకోసమని ఈ జెన్జీ అనే జానర్ లో బీజేపీ వెనకబడతా ఉంది. అందుకోసమే రాఘవ్ చెద్దా లాంటి వాళ్ళని ప్రత్యేకంగా లాగి మేక్ ఓవర్ చేసుకోవాలనుకుంది. ఆ ఆప్ ఎంపీల చేరిక వెనక ఇంత లెక్క ఉంది. మరి అంత తేలిగ్గా ఈ ఇంటరాక్టివ్ అథెంటిసిటీ అనే సబ్జెక్ట్ లో పోటీ ఇవ్వడం, క్యాపబిలిటీని, స్కోర్ ని పెంచుకోవడం బీజేపీకి సాధ్యమేనా? ఇక ఏపీ సంగతి. ఏపీలో పబ్లిక్ తో ఎవరు బెటర్ గా ఇంటరాక్ట్ అవుతారు, ఎవరు సమాధానాలు చెప్పగలుగుతారు, ఎవరు చెప్పే సమాధానాలని జనం నమ్ముతారు, సబ్జెక్ట్ ఉంది వీళ్ళకి అని భావిస్తారు. అండర్ ద సన్, సూర్యుడి కింద భూమి పైన ఉన్న ప్రతిదీ మనమే క్రియేట్ చేశాం అని చెప్పుకునే వాళ్ళకి క్రెడిబిలిటీ ఎంత ఉంటుంది? ప్రతి విషయంలోనూ నేనే చేశాను అని చెప్పే ధోరణికి జనం ఎంత వాల్యూ ఇస్తారు, వెయిటేజ్ ఇస్తారు అనేది మనకి తెల్లారులేస్తే కనపడుతూ ఉంది సోషల్ మీడియాలోను, చర్చల్లోను. ఇలాంటి టైంలో ఇంటరాక్టివ్ అథెంటిసిటీ గనక మెయిన్ ఎజెండా అయితే కూటమి నాయకత్వం తేలిపోయే అవకాశాలు ఎక్కువ కదా. ఇవాళ రేపట్లో చూస్తుంటాం మనం. జెన్జీ ఇంటరాక్షన్ పేరుతోనో వేదిక మీద ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నట్టు మైక్ ఇచ్చి మాట్లాడించినా గానీ అదంతా స్టేజ్ మేనేజ్డ్ అని అర్థమవుతూ ఉంటుంది మనకి. వాళ్ళు అడుగుతారు, వీళ్ళు ముందే ఉన్న సమాధానం రెడీ చేసుకుని చెప్తారు. అలా కాకుండా ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేసినా, సబ్జెక్టు సమస్య చెప్పడానికి ప్రయత్నం చేసినా గానీ మైక్ కట్ చేయటమో, లేదంటే సమాధానం చెప్పకుండా స్కిప్ ఓవర్ అయిపోవటమో, లేదంటే దబాయించటమో, అది కాదంటే టెక్నాలజీ తీసుకొచ్చాం, మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చాం అని చర్విత చరమణం అంటారు కదా, చెప్పిందే చెప్పడం లాంటి పంథాన్ని అనుసరించడమో చేస్తూ ఉంటాం. ఇలాంటి మెథడ్స్ అన్ని ఈ ఇంటరాక్టివ్ అథెంటిసిటీలో తేలిపోతాయి. జనాన్ని సమాధాన పరచలేవు, ఈ జనరేషన్ ని అట్రాక్ట్ చేయలేవు, పట్టించలేవు. మరి ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? నెంబర్లు, డేటా, ట్రెండ్స్ అవగాహన ఉండి నేరుగా జనంతో కనెక్ట్ చూపించగలిగి, ఇలా చేయి పట్టుకోగలిగి, దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగి, గ్రీవెన్స్ ని అర్థం చేసుకోగలిగి చెప్పగలిగిన వాళ్ళకి ఈ ఇంటరాక్టివ్ అథెంటిసిటీ అనేది అడ్వాంటేజ్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చాడా? పైగా జగన్ వచ్చే ఏడాది 2027 చివరి నుంచి పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు కదా. అంటే రాష్ట్రం అంతా తిరుగుతూ ఇక ఈ ఇంటరాక్షనే కదా పని. పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం జనంతో మాట్లాడడం, కూర్చోవటం, న్యూ జనరేషన్ తో ఆలోచనలు పంచుకోవటం లాంటివన్నీ ఉంటాయి కదా. అంటే ఈ స్కోర్, ఈ ఇంటరాక్టివ్ అథెంటిసిటీ వాల్యూ అనేది జగన్ కి భారీగా పెరిగే అవకాశం కనపడుతూ ఉంది. ఇది మేజర్ ఛాలెంజ్. మరి జగన్ ని బీట్ చేసే స్థాయిలో ర్యాండమ్ గా జనంలోకి వెళ్ళి మాట్లాడగలుగుతారా కూటమి నాయకులు? ఎవరైనా సరే, పర్టికులర్ గా ఒకళ్ళిద్దరని కాదు, ఎవరైనా సరే మాట్లాడగలుగుతారా? సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా డిబేట్ చేయగలుగుతారా? భరోసా ఇవ్వగలుగుతారా? పర్ఫార్మెన్స్ చూపించగలుగుతారా? చూపించలేకపోతే గనక ఇంటరాక్టివ్ అథెంటిసిటీలో జగన్ డామినేట్ చేస్తాడు. ఇదే ఎజెండా అవుతుందని ఎలా చెప్తావు నువ్వు అంటారా? చెప్పా కదా, 65% పైగా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఓటర్లు. జెన్జీ ఓటర్లు 25% పైగా ఉన్నారు. ఆ నెంబర్ చూస్తే అర్థమైపోతుంది కదా ఇంపాక్ట్ ఏంటి. మీరేమంటారు? ఇంటరాక్టివ్ అథెంటిసిటీ అనేదే సిలబస్ అయితే, ఎజెండా అయితే, మాడ్యూల్ అయితే 29లో ఎవరికి పొలిటికల్ అడ్వాంటేజ్ కనపడతా ఉంది? సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా కామెంట్ చేయండి, మాట్లాడదాం.